అక్కడ 650 సంవత్సరాల క్రితం జరిగే విషయాలు ఇప్పుడు జరుగుతున్న విషయాలు. అప్పుడు 102, 153 సంవత్సరాలు జీవించారు, ఇప్పుడు అర్ధభాగం అంటున్నారు. మేము అనకూడదు కాబట్టి, శతమానం బహుజనాలే కాబట్టి మేము తక్కువ మాట్లాడదు. కానీ మీరే చెప్పుకుంటున్నారు. ఆయుష్ తగ్గించి మాట్లాడటం ఘోరమైన పాపం పాపం పాపం. ఆయుష్ ప్రమాణం భగవంతుడు ఆయన చేతిలో తీసుకోలే, ఆయుష్ ప్రమాణం మీ చేతిలో పెట్టారు. మీరు ఎన్ని సంవత్సరాలు జీవించాలనుకుంటే అన్ని సంవత్సరాలు జీవించడానికి భూమండలం మీద అధికారం ఇచ్చారు. కాబట్టి మీరు ఎన్ని సంవత్సరాలు జీవించాలనుకుంటారో అన్ని సంవత్సరాలు జీవించడానికి అధికారం ఇచ్చారు. మీరు చేసే దోష ప్రభావాలు అవన్నీ కూడా జాగ్రత్తగా చేసుకుంటూ వస్తే ఆ తర్వాత మీకు కనపడాల్సిన దైవత్వం కనిపిస్తారు. మన కాశీపట్నం మొత్తం అందరం అప్పుడు నడుచుకుంటూ పోతే దేవుడు కనపడేవాడు. ఆ గంగలో గంగమ్మ దేవి ఆశీర్వాదం వచ్చేది. సాయం సంధ్యకాలంలో ఆ జగజండి యొక్క 12 రంగుల గలది ఎక్కడ డైలీ నిదర్శనం కనపడేది నడుచుకుంటూ వెళ్ళినప్పుడు. ఇప్పుడు మనం ఏం చేస్తాం, కాశీపట్నం వెళ్ళాలంటే ట్రైన్లో, ఫ్లైట్లో, హెలికాప్టర్లో డబ్బులుంటే పోతారు. అటుపోతే కాశీపట్నం కనిపిస్తుందా? కాశీపట్నం వెళ్ళాలంటే దక్షిణ ద్వారం నుంచి కాశీపట్నానికి వెళ్ళాలంటే 32 మంది సిద్ధ పురుషులు త్యాగం చేసిన రస్తా ఉంది. ఆ రస్తాలో వెళ్ళి కాశీపట్నం దర్శనం చేసుకుంటే కాశీపట్నం యొక్క విలువ, గౌరవం అన్నీ కూడా మీకు తెలుస్తాయి. కానీ కాశీ వెళ్ళాలంటే పాపం 2800 కిలోమీటర్లు ఉంటారు. కాశీపట్నం ఇప్పటికి మేము 129 సార్లు ప్రదక్షిణ చేశాం. భూమండల ప్రదక్షిణలో హిమాలయాలు అర్ధచంద్ర పరిక్రమం చేశాం. హిమాలయాలు మొత్తం అర్ధచంద్ర పరిక్రమం చేశాను. మరి హిమాలయాలు నాతో పాటు వస్తే తీసుకెళ్తా అందరినీ. కాబట్టి మనము శక్తి మన దగ్గర ఉంటుంది, మరణం మన చేతిలో ఉంటుంది. మనం చేసుకునే క్రియ, నియమం ఇవన్నీ ఎప్పుడైతే మనం త్యాగ చేసే సంకల్పానికి సిద్ధి ఎప్పుడైతే చేకూరుతుందో అక్కడే విజయం ఉంటారు. భగవంతుడు ఎక్కడో మనం ఎదిగి ఎన్నో కొబ్బరికాయలు ఉండాల్సిన పనిలా మన లోపల ఉన్న అంతలీన శక్తిని మనం గ్రహించినప్పుడు, అంతలీన శక్తి ఉత్పన్నం అయినప్పుడు అప్పుడు భగవంతుడు మన పక్కనే ఉంటాడు. భగవత్ స్వరూపమైన గురువులు మన పక్కనే ఉంటారు. ఇవన్నీ కూడా అంతర్లీన శక్తి ప్రేరణ ఉన్నప్పుడు మాత్రమే జరుగుతాయి.